నమస్తే అండి. మీ పేరు? శ్రీనివాస్ ఆర్. ఏం చేస్తుంటారండి? నేను టీచర్ అండి. సో ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి 5 నెలలు అవుతుంది కదా, ఈ 5 నెలల పరిపాలన మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఇంతకుముందు అంతా కూడా చాలా అస్తవ్యస్తంగా ఉండేది. ఇప్పుడు అన్నీ కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నారండి. చాలా బాగుందండి. శాలరీస్ కూడా కరెక్ట్గా ఇంచుమించు ఒక 4th గల్లా వేసేస్తున్నారు. ఇదివరకు చాలా అన్సర్టైన్గా ఉండేది ఇదివరకు. ఇప్పుడు అదేం లేదు, చాలా బాగా చేస్తున్నారండి. పరిపాలన కూడా అడ్మినిస్ట్రేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇదివరకు అసలు ఏం ఉండేది కదా, గవర్నెన్సే లేదు ఇదివరకు. మరి ఇప్పుడు చంద్రబాబు పాలనలో వ్యతిరేకత వచ్చేసి దౌర్జన్యాలు పెరిగిపోయి అరాచకాలు పెరిగిపోతున్నాయని బయట టాక్ ఉందండి. దాని మీద మీ అభిప్రాయం? అవన్నీ ఆ విధంగా క్రియేట్ చేస్తున్నారు అంతే. అసలు అలాంటిది ఏం లేదు. చాలా బాగుంది ఇప్పుడు. అసలు ఒక గవర్నెన్స్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు. లా అండ్ ఆర్డర్ కూడా చాలా చక్కగా ఉంది. సో మరి జగన్ వచ్చేసి నేను మంచోడిని నిజాయితీ పరుణ్ణి అనుకుంటున్నాడంట, మరి మీరేమంటారు? అంటే ఆయన ఏంటంటే ఓన్లీ ఓట్ల గురించే ఏదో పెన్షన్లు ఇలాంటివి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఎక్కువగా స్కామ్స్ ఎక్కువ జరిగినాయండి. అన్ని స్కామ్సే. ఎడ్యుకేషన్ సిస్టంలోకి వచ్చేసరికి బైజూస్ యాప్ అనేది ఉంది, అది పనికిరాంత దివాలా తీసింది. ఇలా ప్రతిదీ స్కామ్స్ ద్వారా దోచుకోవడం తప్పితే దానివల్ల ఏమీ పరిపాలన లేదండి. మొత్తం పోయిందండి. ఆయన పరిపాలనలో మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. ఫైనాన్షియల్గా కూడా చాలా ఇప్పుడు ఈ మధ్యన అంటే మంచి కంపెనీస్ అవి వస్తున్నాయండి, రెవెన్యూస్ అవి పెరుగుతున్నాయి. ఇదివరకు ఆయన ఏం చేశాడంటే ఓన్లీ రెవెన్యూ పాలిటిక్సే చేశాడు ఆయన. ఓన్లీ రెవెన్యూ అంతే. ఏం డెవలప్మెంట్ రెవెన్యూస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏమీ ప్రయత్నం చేయలేదండి. ఓన్లీ అప్పులు చేయడం, కొంచెం పెన్షన్ లేదో కొంచెం పంచిపెట్టడం, మిగిలిన ఎక్కువ శాతం స్కామ్ చేయడం తప్పితే ఏమీ లేదండి. ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలు పెడతానని చెప్పారు కదండి, అవి నెరవేరుస్తాడని నమ్మకం ఉందా? ఖచ్చితంగా అండి. చేస్తున్నారు కదండి, చేస్తున్నారు కదా. హీ స్టార్టెడ్ డూయింగ్ ఆల్రెడీ. ఇట్ విల్ టేక్ టైమ్ టు ఫుల్ఫిల్ ఆల్ దీస్ ఏంటండి, టు ఫుల్ఫిల్ దెమ్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అంటే ఏంటంటే అది మన కొంచెం రెవెన్యూస్ అయ్యి ఇంకా పెరగాలి. ఫైనాన్షియల్ కండిషన్ కొంచెం ఎప్పుడైతే ఇంప్రూవ్ అయ్యిందో అన్నీ కూడా దే విల్ బి ఇంప్లిమెంటెడ్ అండి. ఖచ్చితంగా అమలు చేస్తారు ఆయన. కొంచెం టైం తీసుకున్నా, కష్టపడతాడు. కొంచెం టైం తీసుకున్నా కంపల్సరీగా చేస్తారండి. ఓకే. ఇప్పుడు మనకి ఆయన చంద్రబాబు గారు మనకి సీఎంగా రావడం అనేది నిజంగా మన స్టేట్కి చాలా అదృష్టం అండి. పిల్లలకు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి జాబ్స్ అవి రావడానికి అవకాశం ఉంటుంది. చాలా కంపెనీస్ వస్తున్నాయి ఇప్పుడు. సో అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే పెట్టుబడులు పరిశ్రమలు ఏర్పడుతున్నాయి అన్నారు, అదంతా నిజమే కదా? ఖచ్చితంగా అండి. దట్స్ వాట్ ఐ సెడ్. చాలా బాగుంది ఆయన తరఫున. జగన్ పర్సన్ మళ్ళీ మనం అలాంటి లెజెండ్ మనం చూడలేమండి. హీ ఈజ్ వన్ ఆఫ్ ద లెజెండ్స్ ఆఫ్ అవర్ ఏపీ అండి. నాట్ ఓన్లీ ఇన్ ఏపీ, ఇన్ ఇండియా హీ ఈజ్ ఏ వెటరన్ అండి, వెటరన్ పొలిటీషియన్. సో అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు అన్నా క్యాంటీన్లు అవి ఉండేవి, తర్వాత జగన్ వచ్చిన తర్వాత అవన్నీ తీసేశారు, ఇప్పుడు మళ్ళీ పెట్టారు కదా, దాని మీద మీ అభిప్రాయం? చాలా 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 మందికి ఉపయోగపడుతుంది కదా, మీరు చూస్తున్నారు. ఇప్పుడు చాలామంది డబ్బులేమి లేకపోయినా చక్కగా వెళ్ళి భోజనం అది చేసి వస్తున్నారు. ఇట్ ఈజ్ యూస్ఫుల్ టు ఏ లాట్ అండి. చాలా బాగుందండి. ఆయన ప్రతిదీ బాగా చేస్తాడండి. మంచి ఏంటంటే విజన్ ఉన్న లీడర్ ఆయన. ఓకే. అలాంటి వాళ్ళు మన స్టేట్కి, మన ఏపీకి రావటం అనేది చాలా అదృష్టం అండి. మన స్టేట్ విడిపోయినప్పుడు ఏమీ లేదండి, మనకి ఒక క్యాపిటల్ కానీ ఏమీ లేదు. అలాంటిది ఆయన వచ్చిన తర్వాత అన్నీ ఫామ్స్ చేయటం, ఎంప్లాయీస్ కూడా మంచి మంచి ఫిట్మెంట్లు వేసి జీతాలు ఇవ్వటం అవన్నీ చేశారండి. ఈయన వచ్చిన తర్వాత ఎంప్లాయీస్ డబ్బులే వాడేసుకున్నారు ఈయన. మరి ఇప్పుడు బయట చూసుకుంటే రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుంది, వైసీపీ వాళ్ళని కావాలని అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారు, అది ఎంతవరకు నిజమంటారు? అసలు ఏమీ అవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ అండి. అలా చేయాలంటే వాళ్ళందరూ ఎప్పుడో లోపల ఉండాలండి, ఎప్పుడో లోపల ఉండాలి. ఇప్పుడు ఏమీ చేయకపోయినా సరే చంద్రబాబు గారిని అప్పుడు లోపల వేశారండి, ఏమీ ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా. వీళ్ళకి అలాంటి ఇది లేదండి, అలాంటి రిటాలియేషన్ లేదు. ఎందుకంటే అలాంటి ఏమైనా అన్రెస్ట్ వస్తే మనకి పెట్టుబడులు కూడా రావండి. అది దృష్టిలో పెట్టుకుని వీళ్ళు చాలా ప్లానింగ్గా చాలా బాగా చేస్తున్నారండి. చాలా. మరి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలయిక మీకు ఎలా అనిపించింది? ఇది చాలా ఉపయోగపడిందండి, మనకి పవర్లోకి రావడానికి చాలా ఉపయోగపడిందండి. చాలా పవన్ కూడా చాలా చాలా మెచ్యూర్గా చేస్తున్నాడు. ఆయన కూడా ఇదివరకులా కంగారుగా ఉండటము, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అది లేదు, చాలా మెచ్యూర్గా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కూడా చాలా మెచ్యూర్గా చేస్తున్నాడండి.
జగన్ ఆదాని దగ్గర 1750 కోట్లు లంచం తీసుకున్నారంట, అది నిజమే అంటారా? అయి ఉండొచ్చండి. మరి జగన్ని జైలుకి పంపిస్తారా? పంపిస్తారంటే అది వీళ్ళు ప్రూఫ్లు లేకుండా ఏమి చేయరండి. ఊరికి ఏదో అభియోగాలు అవి కరెక్ట్ అని ప్రూవ్ అయితేనే వీళ్ళు ఖచ్చితంగా యాక్షన్ విల్ బి టేకెన్ అని దట్ ఖచ్చితంగా తీసుకుంటారు. కాకపోతే ముందు ఏదో ఒకటి చేసేయారండి వీళ్ళు. ఇప్పుడు వ్యతిరేకత సృష్టించడానికో ఏంటో కానీ చంద్రబాబు నాయుడు వాలంటీర్లను మోసం చేశాడు అంటున్నారు, అది మీ దృష్టిలో ఎలా పోర్ట్రేట్ అవుతుంది? మోసం చేయటం అంటే చంద్రబాబు గారు అప్పుడు చెప్పారండి, వాలంటీర్స్కి నేను మళ్ళీ ఇస్తాను 10,000 ఇస్తాను అని చెప్పారు. దాని విషయంలో మరి ఇంకా సరైన నిర్ణయం తీసుకోలేదండి. మరి అలా చేయడం కరెక్టే అంటారు? వాళ్ళు వెయిట్ చేస్తున్నారు బాబు. అది మేబీ హీ విల్ టేక్ సమ్ ఫేవరబుల్ డిసిషన్ ఆన్ దట్ సూన్. కొంచెం టైం తీసుకుని ఏమైనా చేస్తారేమో, కానీ చెయ్యాలి అదండి. ఎందుకంటే ఆ ఎన్నికల ముందు ఆయన వాళ్ళని మరలా నేను తీసుకుంటాను 10,000 ఇస్తానని చెప్పారు. అది కూడా వాళ్ళని తీసుకుని వాళ్ళకి ఏదైనా వేరే ఎంప్లాయ్మెంట్ ఏమైనా ఇవ్వటం కానీ ఏమైనా చేస్తే బాగుంటుందండి. జగన్ మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేస్తే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారంటారు? ఎవరు నమ్మరండి అతన్ని. ఎందుకంటే అన్నీ ఆయన చేసినవి అన్నీ ఏమి నిలబెట్టుకోలేదండి, ఏమి నిలబెట్టుకోలేదు. ఆయన ఎవరు నమ్మే పరిస్థితులు లేరండి. పవన్ కళ్యాణ్ గారు రేషన్ షిప్ సీజ్ చేశారంట కదా, మరి అది తప్పా రైటా? ఏమండి అది ఇల్లీగల్గా వెళ్ళిపోతుంటే అది చెయ్యాలి కదండి. అది ఇల్లీగల్గా ఎక్కడికో అమ్మేసుకుంటున్నారండి, మరి అవి చెయ్యాలి కదా. ఇంకా మరి అది స్మగ్లింగ్లా రాదంటున్నారు, మరి మీ అభిప్రాయం ఏంటి? స్మగ్లింగ్ అంటే అది ఇల్లీగల్గానే పంపిస్తున్నారు కదండి. రేషన్ బియ్యాన్ని పంపించడం లీగల్ కాదు కదండి. రేషన్ బియ్యం అనేది అది పేదల గురించి అది ఇచ్చేదండి. దాన్ని మరి వీళ్ళు వేరే కంట్రీస్ వాటికి పంపేయటం అనేది దట్ ఈజ్ ఇల్లీగల్ అండి. అది తప్పే కదండి. దాని మీద ఏంటంటే వాళ్ళకి దే షుడ్ బి టేక్ అన్ యాక్షన్ ఆన్ దట్ అండి. దే షుడ్ టేక్ సివియర్ యాక్షన్ ఆన్ దట్. నమస్తే అండి, మీ పేరు? నా పేరు బాజీ ఖాన్. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారండి బిజినెస్? మేము చిన్నప్పటి నుంచి ఇదే వ్యాపారం ఇక్కడే చేస్తారా? ఇదే చేస్తాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి 5 నెలలు అవుతుంది కదా, ఈ 5 నెలల్లో పరిపాలన మీకు ఎలా అనిపించిందండి? పర్వాలేదు, బాగానే అనిపిస్తుంది. మరి ఆయన చెప్పిన సూపర్ 6 పథకాలు నెరవేరుస్తారని నమ్మకం ఉందా మీకు? నమ్మకం ఉంది. మరి జగన్ వచ్చేసి తాను మంచోడిని నిజాయితీ పరుణ్ణి అనుకుంటున్నాడంట, నిజమే అంటారా? ఎవరికి వాళ్ళకే ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే మాకు బాగానే చేస్తాడు అనిపిస్తుంది. మరి చంద్రబాబు పరిపాలనలో వ్యతిరేకత వచ్చేసింది, అరాచకాలు దౌర్జన్యాలు కూడా పెరిగిపోతున్నాయి అంటున్నారు రాష్ట్రంలో, నిజమేనా? చెప్పుకుంటున్నారండి జనాభా. మనకైతే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదు. వ్యతిరేకత కోసమే అంటున్నారు అంటారా? సరే, ఇప్పుడు జగన్ తాను చేసిన మంచి పనులకి సాల్వా కప్పి అవార్డులు ఇవ్వాలంటున్నారు, ఏం చేస్తే బాగుంటుందని మీరు అంటారు? అది మనకి ఎట్ట తెలిసిద్దండి. మేము తెల్లారులకైతే వ్యాపారం చేసుకునే వాళ్ళం, మేము పబ్లిక్లో తిరగం కదా. మా జీవనాధారం కోసం మేము బతుకుతాం, మనకు తెలియదు. సాయంత్రం వెళ్తాం ఇంటికి. ఇప్పుడు లాస్ట్ టైం చంద్రబాబు గారు ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్స్ పెట్టారు, తర్వాత జగన్ వచ్చి తీసేశారు కదా. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్స్ పెట్టారు కదా, తర్వాత జగన్ వచ్చినప్పుడు తీస్తారు కదండి, మళ్ళీ ఇప్పుడు పెట్టారు కదా. సో పేదలందరూ 3 పూట్ల భోజనం చేస్తున్నామని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, మీ ఫీలింగ్ ఏంటి? బాగానే ఉందంటున్నారు చాలామంది, మేము కూడా వెళ్తున్నాం అప్పుడప్పుడు. ఫుడ్ క్వాలిటీ ఎలా ఉందండి? బాగుందండి. బాగానే ఉంది. మరి రుచిదనం అన్నీ బాగానే చేస్తున్నారు. 2 సార్లు పెట్టారు మాకు తెలిసిన తర్వాత, 2 సార్లు కూడా బాగానే వంటల గింటలు అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకేమైనా పథకాలు అమలు పరిస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ఈ చేస్తే చాలుగా, ఇందులో ఈ 6 చేస్తే చాలు శుభ్రంగా, అదే మంచి పేరు. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే పెట్టుబడులు పరిశ్రమలు ఏర్పడ్డాయి అంటున్నారు, మరి నిజమేనా? నిజమే అంటున్నారు చాలామంది. పబ్లిక్లో మంచి పేరు ఉంది ఆయనకి, సీనియర్ కదమ్మా, ఆయన తర్వాత ఎవరైనా. మరి చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లను మోసం చేశారంట, 10,000 ఇస్తానని చెప్పి. అది అంతవరకు మనకు ఆలోచించమండి, మనకు తెలియదు కదా. ఇదివరకు అంటే 10 మంది 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ని పెట్టేవాళ్ళు, ఇప్పుడు సచివాలయం నుంచి మనుషులు వస్తున్నారు. ఇప్పుడు ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వాలంటీర్లు లేరు. ఇప్పుడు పనులు అయితే ఆగట్లేదు కదా వాలంటీర్లు, పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి.